గణేశుడు నీలవేణి దేవితో కలిసి దర్శనమిచ్చే ఆలయం గురించి తెలుసుకుందాం. ఉచ్చిష్ట గణపతి దేవాలయం. వినాయకునికి ప్రత్యేకంగా ఉన్న కొన్ని ఆలయాల్లో ఇది కూడా ఒకటి. వినాయకుణ్ణి పూజించే 32 రూపాల్లో 8వ రూపం ఉచ్చిష్ట గణపతి. తిరునెల్వేలికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని మణిమూర్తీశ్వర దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయం దాదాపు 900 సంవత్సరాల పురాతనమైనది. వాస్తవానికి ఈ ఆలయానికి మూర్తీశ్వర అనే పేరు పెట్టారు. పురాతన కాలంలో ఈ ఆలయంలో ఒక మనోహరమైన సాంప్రదాయం అనుసరించబడింది. తిరునెల్వేలిలోని నెలయప్పర్ ఆలయం నుంచి గంట మోగిన వెంటనే ఈ ఆలయంలో ఆచారాలు ప్రారంభమయ్యాయి. తమిళ భాషలో మణి అనేది గంటను సూచిస్తుంది. కాలక్రమేణా ఇక్కడ స్వామి మణిమూర్తీశ్వరుడుగా పిలువబడుతున్నారు మరియు ఈ గ్రామానికి మణిమూర్తీశ్వరం అనే పేరు పెట్టారు. ఈ ఆలయం తామిరబరణి నది ఒడ్డున ఉంది. ఉచ్చిష్ట గణపతి రూపాలు ఉన్న ఆలయాలు చాలా తక్కువే. వాటన్నింటిలోకి పెద్దది, ప్రముఖమైనది ఈ దేవాలయం. తూర్పుముఖంగా ఉన్న గర్భగుడిలో గణేశుడు 4 చేతులతో తన ఒడిలో ఉన్న నీలవేణీదేవిని కౌగిలించుకొని తన స్తోత్రాన్ని ఆమె ఒడిలో ఉంచి కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ భంగిమ సంతాన ప్రాప్తిని సూచిస్తుందనేది భక్తుల విశ్వాసం. అందుకనే సంతానాన్ని కోరుకునేవారు ఈ ఆలయంలోని గణపతిని పూజిస్తే వారి కడుపు పండుతుందనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయం అనేక విశిష్టతలను కలిగి ఉంది. విశాలమైన 1 ఎకరం విస్తీర్ణంలో 5 అంచుల రాజగోపురం మరియు 3 విశాలమైన ప్రాకారాలతో అనేక మంటపాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయ ప్రాకారం లోపల గణేశుడి యొక్క 16 విభిన్న రూపాలను చూడవచ్చు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయంలో గణేశుడి యొక్క వివిధ రూపాలను వర్ణించే గారచిత్రాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయంలో గర్భగుడికి ఎడంవైపున లింగ రూపంలో నెల్లయ్యప్పరకు అంకితం చేయబడిన ప్రత్యేక గర్భగుడిని కూడా చూడొచ్చు. 2 గర్భాలయాలు ఒకే అంతరాలం, అర్థమంటపం మరియు మహామంటపం ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఇక్కడ చండికేశ్వరుని మందిరంలో వినాయకుడు చండికేశ్వరుడిగా దర్శనమిస్తారు. చిత్రై మాసం మొదటి రోజు ఉదయం సూర్యుని కాంతి కిరణాలు గర్భగుడిలోని గణపతి విగ్రహంపై ప్రసరిస్తాయి. ఆలయం బయటి ప్రాకారంలోకి వెళ్తే సూర్యుడు, చంద్రుడు, కన్ని గణపతి, వల్లీ దేవసేన సమేత మురుగన్ మరియు స్వర్ణ ఆకాశ భైరవుడు దర్శనమిస్తారు. తమిళ సంవత్సరం చిత్రై మొదటి రోజున ఇక్కడ గణపతి హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం తిరునెల్వేలికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గణేశుడు నీలవేణి దేవితో దర్శనమిచ్చే ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.